sir to kindly proceed further. నేను ఎందుకు స్పెషల్గా ఐ ఫీల్ క్వైట్ హ్యాపీ ఈ రోజున అంటే 45 ఇయర్స్ నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఈయన నీలోఫర్ హాస్పిటల్లో స్పెషల్గా చెప్పాలంటే ఎవ్రీ మంత్ ఒక కేసు చూస్తుండేవాళ్ళం. థాలసీమియా మేజర్ మేము ఎట్లా మేనేజ్ చేస్తుండేవాళ్ళం అంటే వాళ్ళకి రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇస్తుండేవాళ్ళం. ఎంత ఫ్రీక్వెంట్గా ఇస్తుండేవాళ్ళము? ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్కి ఒకసారి, కొంతమందికి 3 weeks ఒకసారి కూడా ఇచ్చేవాళ్ళం. కామన్గా 4 వారాలకి ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ట్రీట్మెంట్. దట్ ఈస్ ది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. వన్స్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ డన్, అది పర్మనెంట్ ట్రీట్మెంట్. అండ్ ఐ విష్ friends will try to ask questions, and you are free to ask questions. We love to answer your questions and we clarify your doubts. Anything, right from the diagnosis till finances and what are the logistics which we are going to follow, all the things we are going to address. Please, sir, I'll ask you to. I don't have not పెద్ద ఎక్స్పోజర్ లేదు in thalassemia because I'm a cardiologist, but we studied when we studied general medicine thalassemia. In those days పెద్ద advances లేదు మేము చదువుకున్న రోజుల్లో. Now just now Dr. నరసింహారావు చెప్పడం it's curable. So ultimately the answer is bone marrow transplantation. After all, Dr. Sachin has established here a bone marrow transplant unit. Now things are going to be feasible, everything. So what I request everyone is encourage the patients to come and have the service. As our team in our hospital, and he is a special advisor to Kenya, he is a special advisor to Ethiopia and other countries, and I take a privilege, and also I feel pride to introduce you Dr. Sachin. Please. Safe blood and wherever possible bone marrow transplant. This comprehensive treatment, complete treatment from birth, even before birth actually, is what this department is going to do. And we hope to serve the thousands of children with thalassemia in these 2 states. Thank you. Sir, wonderful, sir. నేను అనుకుంటున్నానంటే మా దగ్గర జెనెటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, and we have there is a chance in the children to get thalassemia. ఒకవేళ ఛాన్స్ ఉంది అంటే ప్రెగ్నెన్సీలో మళ్ళీ టెస్ట్ చేసి బేబీకి వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకొని మనం కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది కూడా మన డెసిషన్ ఉంటుంది, పేరెంట్స్ డెసిషన్. వీ కెన్ డూ ద టెస్టింగ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆల్సో, ద టెస్టింగ్. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఒకవేళ లేట్గా వచ్చారు ప్రెగ్నెన్సీలో, అప్పుడు మనము పేరెంట్స్కి మాత్రం చేసి then after the baby is born we can do the testing for the child and do the treatment accordingly. And even before we get a lot of cases where they have families with thalassemia where they want to find out if the boy and the girl are married, వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం ఎంత అని తెలుసుకోవడానికి. దానికి జెనెటిక్స్ డిపార్ట్మెంట్లో జెనెటిక్ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ తీసుకొని ఫ్యామిలీ హిస్టరీ తీసుకొని అనాలిసిస్ చేసి మనకి రిస్క్ అసెస్మెంట్ చెప్తారు. రిస్క్ ఎంత వస్తుంది, మన పిల్లలకి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎంత ఉంది, రిస్క్ మనకి చెప్తారు. సో ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కావాలంటే ఇంకా దానికంటే ముందు స్టెప్లో కూడా మనము జెనెటిక్స్ డిపార్ట్మెంట్కి వచ్చి కౌన్సిలర్స్తో మాట్లాడి మనము డిసైడ్ చేసుకోవచ్చు దీనికి. ఇది ఇన్ఫెక్షన్ కాదు, అంటే
ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు పాకేది కాదు. దీంట్లో మేడం చెప్పినట్లు క్రోమోసోమ్స్, ఒక క్రోమోసోమ్లో హీమోగ్లోబిన్కి సంబంధించిన పదార్థాలు సరిగా మ్యానుఫ్యాక్చర్ అవడానికి ఒక జీన్ ఉంటుంది. ఈ జీన్స్, 2 జీన్స్ కూడా నార్మల్గా ఉన్నప్పుడు హీమోగ్లోబిన్ అంటే బ్లడ్ సరిగా తయారవుతుంది. 2 జీన్స్ కూడా ఉండాలి. ఈ 2 జీన్స్లో ఒక జీన్ ప్రాబ్లం ఉంటే, డిసీజ్ అయి ఉందనుకో, అప్పుడు వాళ్ళని మనము కెరియర్స్ అంటాము. ఇప్పుడు మనం మేనరికం చేసుకుంటుంటే ఆ యొక్క గ్రూప్లో, ఆ యొక్క గ్రూప్లో ఎక్కువ మంది కెరియర్స్ ఉండటానికి ఆస్కారం ఉంది. ఓకే, ఇప్పుడు క్యారియర్స్ మ్యారేజ్ చేసుకున్నారనుకో, వాళ్ళకు పుట్టబోయే పిల్లల్లో 2 జీన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి డిసీజ్ వస్తుంది. ఓకే, సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ జీన్లో ఎందుకు మార్పు వస్తుంది? అప్పుడప్పుడు ఎలా వస్తుందంటే, వాళ్ళ యొక్క దంపతుల యొక్క ఏజ్ చాలా అడ్వాన్స్డ్ ఏజ్ ఉందనుకో, అప్పుడప్పుడు సిమిలర్ బట్ బీటా ఇస్ మోర్ కామన్ అండ్ ఈజియర్ టు డయాగ్నోస్. ఆల్ఫా ఇస్ లెస్ ప్లాన్స్. ఫస్ట్ దీన్ని మనము కెరియర్ స్టేట్ని కూడా డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కెరియర్ స్టేట్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు మనం కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం. మీరు కూడా చూడండి, మీ అదర్ హాఫ్ ఈ కెరియర్ స్టేట్ అంటే ఒక జీన్ అబ్నార్మల్ ఉండకుండా ఉండటానికి చూసుకోండి అని మనం కౌన్సిలింగ్ చేయొచ్చు. దట్స్ వన్ థింగ్. ఈ కెరియర్ స్టేట్ని మేము ప్రస్తుతానికి మా హాస్పిటల్లో రైట్ ఫ్రమ్ బర్త్ నుంచి కూడా చేస్తాం. వాళ్ళు పుట్టిన తర్వాత, శిశువు పుట్టిన తర్వాత వాళ్ళక అంబలైకస్ బొడ్డు నుంచి రక్తం తీసుకొని వాళ్ళు కెరియర్ స్టేట్లో ఉన్నారా లేరా అని చెప్పగలుగుతాము. అదే కాకుండా కెరియర్ స్టేటే కాకుండా లేదు వీళ్ళు డిసీజ్లోనే ఉన్నారంటే 2 జీన్స్ కూడా ప్రాబ్లం ఉన్నది అని కూడా మనం డిటెక్ట్ చేయగలుగుతాం అప్పుడు. ఎందుకంటే 2 జీన్స్లు 2 కూడా అంటే మేము దాన్ని హోమోజైగస్ కండిషన్ అంటాం. టెక్నికల్ టర్మ్ అది, హోమోజైగస్ కండిషన్ అంటాం. 2 జీన్స్ కూడా అబ్నార్మల్ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ 6 మంత్స్ తర్వాతనే అవసరం వస్తుంది. అంటే అప్పటి వరకు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నది తెలియదు, కానీ అది మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు. సో మేము అది చేస్తున్నాం. సో అంటే మేము ఐడెంటిఫై చేస్తున్నాం. ఇదే కాకుండా మేము హిమటాలజీ అని క్లినిక్ కూడా నడుపుతున్నాం. థాలసీమియా ఈజ్ పార్ట్ ఆఫ్ హిమటాలజీ. సో ఎవరైతే అనీమియా అని వచ్చారో వాళ్ళకి కొన్ని ఫండమెంటల్ ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా చేస్తాం. చేసి ఇది సింపుల్గా డైటరీ మనం తీసుకునే ఫుడ్లో కొన్ని దోషాలు ఉండటం వల్ల వచ్చిందా, లైక్ ఐరన్ డెఫిషియన్సీ, కొన్ని వైటమిన్స్ like ఫోలిక్ యాసిడ్, సైనోకోబాలం, ఇవి వీటి వలన వచ్చిందా, అలా వస్తే సింపుల్ మనము. ఇప్పుడు మా దగ్గర స్టాటిస్టిక్స్ లేదు. అండ్ మేమేమనుకుంటున్నాం అంటే మీ అందరి కోఆపరేషన్, ప్రజల కోఆపరేషన్ అండ్ మా యొక్క ఉత్సుకతతోటి మాకు విల్ బి ఏబుల్ టు మేము సర్వ్ చేయగలుగుతాము. మా దగ్గర ఎక్కువ గ్రూపులు రావచ్చు. మనం 3 వారాలకు ఒకసారి ఇస్తామా, 4 వారాలు పేషెంట్ దాదాపు ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐరన్ లోడ్ ఎంత ఉన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. అది సింపుల్ బ్లడ్ టెస్ట్లో ఫెరిటిన్ ఎస్టిమేషన్తో మనకి తెలిసిపోతుంది. సార్ చెప్పినట్లు అది ఎలివేట్ అవుతున్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఇది పోయి హార్ట్లో పోయింది, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది, అక్కడి నుంచి మనం దాన్ని లాగాలంటే చాలా కష్టం. అదే లివర్లో పోయింది, లివర్ ఫ్లేమ్, అక్కడి నుంచి లాగాలంటే కష్టం. సో ఈ సింపుల్ ఇన్వెస్టిగేషన్ తోటి మనకి తెలుస్తుంది ఐరన్ ఎక్కువ అవుతుందా లేదా అని. అవుతూ ఉన్నప్పుడు మనం కీలేషన్ థెరపీ మొదలు పెడతాము.
ఓకే, ఇదంతా ప్రాసెస్లోనే మనం హెచ్ఎల్ఏ టైపింగ్ చేస్తాం. హెచ్ఎల్ఏ గురించి కొంచెం మీరు చెప్పగలుగుతారా? సో ఇప్పుడు మన క్యూరేటివ్ ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంట్ కాబట్టి విల్ బి డూయింగ్ ఫ్రీ హెచ్ఎల్ఏ టైపింగ్ ఫర్ ద ఫస్ట్ 10 పేషెంట్స్ హూ ఎవర్ లైక్ విల్ బి కమింగ్ ఫర్ అవర్ క్లినిక్. సో ఈ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ చేయడం వల్ల మనకి హెచ్ఎల్ఏ కాస్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ అరౌండ్ 15,000 to 20,000. సో వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ హెచ్ఎల్ఏ టైపింగ్ నెక్స్ట్ మంత్. The date we will be announcing soon, like on what date, because we need to pool the patients. So that I hope that. So launch అంతవరకు వచ్చిన బ్రీఫ్ మీకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. బేసికలీ థాలసీమియా అనేది ఒక బ్లడ్ డిజార్డర్. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించేటువంటి ఒక డిసీజ్. ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే బేసికల్ గా జీన్, ఫాదర్ నుంచి ఒక జీన్, మదర్ నుంచి ఒక జీన్ వచ్చినప్పుడు మాత్రమే పిల్లలకి ఈ డిస్టర్బ్ జీన్ ఏదైతే వస్తుందో అది వచ్చినప్పుడు డిసీజ్ అనేది వస్తా ఉంటుంది. సో బేసికలీ ఇలాంటి ఈ మన ద్వారా ప్రజలందరికీ వాళ్ళు చేయాల్సిన ఇన్ఫర్మేషన్ చేరుతుందని, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ ప్రజల్లో చాలా ఎక్కువగా వస్తుందని, దీనివల్ల మనం జన్యుపరంగా సంక్రమించేటువంటి ఈ పరిస్థితిని మనం నిరోధించడానికి అవసరమైన స్టెప్స్ ఇతర విషయాలన్నీ కొంచెం దగ్గర మేడం కొంచెం క్లోజ్ ఓకే మేడం తీసుకోవా కొంచెం దగ్గర మేడం. ఓకే మేడం కొంచెం నో కన్సెంట్ కూడా ఎట్లా అల్టిమేట్ అంతవరకు కూడా కాంప్రహెన్సివ్ గా మనము ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఈ వాళ్ళ పరిస్థితి ఇన్విటేషన్ చేస్తున్నాము. సో ఇదే నా రిక్వెస్ట్, దయచేసి ప్రజలకు తీసుకెళ్ళండి, ప్రజలకు మంచి అవేర్నెస్ కలిగించండి. బికాస్ ఆల్ థాలసీమియా కేసెస్ వాట్ వి ఆర్ సీయింగ్ రైట్ నౌ. సో నా పేరు డాక్టర్ నవ్య, నేను పీడియాట్రిక్ హెమటో-ఆంకాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఇక్కడ. అండ్ డాక్టర్ సచిన్ ఈజ్ అ well known hemato-oncologist and transplant physician all over the world. సో అలాంగ్ విత్ ద పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ మేము ఇక్కడ థాలసీమియా క్లినిక్ అనేది ఇవాళ లాంచ్ చేసాం. అండ్ మీ అందరికీ వచ్చి ఈ ప్రజలందరికీ చేరడం కోసం వచ్చినందుకు ధన్యవాదములు. ఇప్పుడు మేము ఈ థాలసీమియా క్లినిక్లో ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క వచ్చిన పేషెంట్ థాలసీమియా పేషెంట్ని ఫాలో అప్ చేసి ఫ్రీ హెచ్ఎల్ఏ టైపింగ్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనేది ఒక ఎయిమ్ అన్నమాట. అండ్ ఇది ఎలా ఎవ్రీ క్లినిక్లో ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది ప్రీనేటల్గా, ఇప్పుడు ప్రీనేటల్ అంటే పుట్టక ముందు నుంచి ట్రాన్స్ప్లాంట్ అయ్యేంత వరకు ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ, ఇట్స్ నాట్ అ షార్ట్ జర్నీ. సో అంతవరకు ఫుల్ ఫాలో అప్ అండ్ ఫ్రీ మెడికేషన్స్ ఆర్ అండ్ కిలేషన్ మెడికేషన్స్, ట్రాన్స్ఫ్యూషన్ ప్యాకేజెస్ ఇవన్నీ క్రియేట్ చేద్దాం అనేది మా ఈ క్లినిక్ ఒక ఉద్దేశం. సో దానికోసం అని చెప్పే ఇప్పుడు ఈ థాలసీమియా స్పెషల్ క్లినిక్ అనేది లాంచ్ చేశాము. ద మెయిన్ ఎయిమ్ ఇస్ టు డూ ద ట్రాన్స్ప్లాంట్ ఫర్ ద పేషెంట్స్. అండ్ వీ హ్యావ్ అ ఫుల్-ఫ్లెడ్జ్డ్ యూనిట్. ఇక్కడ మొత్తం పెద్ద యూనిట్ ఉంది, ట్రాన్స్ప్లాంట్ యూనిట్. అండ్ వెల్ అవుట్కమ్స్ కూడా డాక్టర్ సచిన్ గారికి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజలందరికీ ఇక్కడ థాలసీమియా క్లినిక్ ఉంది అని తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ అండ్ ఈ లాంచ్. యా సో ఇప్పుడు
అదే మేడం చెప్పారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్క పేషెంట్లో ఇప్పుడు ఒక టూ జీన్స్లో ఒక ఎఫెక్టెడ్ జీన్ ఉంటే ట్రైట్ అంటాం, అంటే క్యారియర్ అంటాం. ఇప్పుడు ఇద్దరు క్యారియర్స్ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఆ 2 జీన్స్ వచ్చి అప్పుడు పేషెంట్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ 2 జీన్స్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే 50% ఛాన్సెస్ దట్ దిల్ బి అ క్యారియర్, 25% ఛాన్సెస్ దట్ దే విల్ బి ఎఫెక్టెడ్, 25% ఛాన్సెస్ దట్ విల్ బి నార్మల్. ఇప్పుడు ట్రైట్ ఉన్నారనుకోండి, ట్రైట్లో 50% దట్ ఛాన్సెస్ దట్ దిల్ బి ట్రైట్ అండ్ 50% వాళ్ళకి ఏమి ఉండదు. సో ట్రైట్స్ అనేవాళ్ళు యూజువల్గా ఎఫెక్టెడ్ ఉండరు. బట్ ఇద్దరు ట్రైట్స్ పెళ్లి చేసుకుంటే అప్పుడు పిల్లలకి 25% ఎఫెక్టెడ్ పిల్లలకి ప్రతి ప్రెగ్నెన్సీలో 25% ఛాన్సెస్ ఉంటుంది థాలసీమియా మేజర్ రావడం కోసం అని చెప్పి. అండ్ 50% ట్రైట్స్ వస్తారు, 25% ఛాన్సెస్ దట్ ద చైల్డ్ విల్ బి నార్మల్. రాబోయే రోజుల్లో జాతకాలతో పాటు చూపెడతారా? సో యాక్చువల్లీ జాతకాల కంటే ఇది ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి మేడం మీ తలసీమియా ఉంది? సో ఎలా డిటెక్ట్ చేయాలంటే ఇప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్లో థాలసీమియా జీన్ టెస్ట్ చేయాలి అనే ఒక ఇది స్టార్ట్ అయింది. సో ఇఫ్ వి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చేస్తున్నారు కూడా. సో దానివల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ థాలసీమియా ఉందని తెలిసినప్పుడు ఇక్కడ మళ్ళీ బేబీలో కూడా టెస్ట్ చేసి ఆ బేబీ ఇప్పుడు 25% ఛాన్సెస్ ఉన్నాయన్నాను కదా, ఆ బేబీకి టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ బేబీలో థాలసీమియా లేదు అంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ థాలసీమియా మేజర్ ఉంది అంటే ఇట్స్ బెటర్ టు అబార్ట్ అనమాట. ఒకవేళ అబార్షన్స్ కూడా చేస్తారు.